నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. కాంగ్రెస్ మహిళా మంత్రి కొండ సురేఖ చేసిన షాకింగ్ కామెంట్స్ తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక్కసారిగా పెను ప్రకంపనలు పెరిగాయి. దేశం మొత్తం ఒక్కసారిగా రాజకీయ వేడి ఆలముకుంది. కేటీఆర్ కొండ సురేఖ గొడవ కాస్త రాజకీయ నాయకులు సినిమా ప్రముఖుల మధ్య నిప్పు రాజేసిందని చెప్పాలి. అత్యున్నత మంత్రి హోదాలో ఉన్న కొండ సురేఖ ఎందుకు అలా మాట్లాడింది, దానికి కారణం ఏంటి, అసలు కొండ సురేఖకు కేటీఆర్ గొడవకి కారణాలేంటి, రాజకీయ కక్ష లేక వ్యక్తిగత కక్షలున్నాయా అనేది ఈ వీడియోలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కూడా షేక్ చేశాయి మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు. యావత్ తెలుగు ఇండస్ట్రీ ఆమె చేసిన కామెంట్స్ పై ఫైర్ అవుతుంది. తెలంగాణలోని ప్రతిపక్షం కూడా మండిపడుతుంది. ఇంకా దీన్ని లాగితే మంచి కాదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. మంత్రి కొండ సురేఖతో మాట్లాడిన తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితి విచారించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో వెనక్కి తగ్గిన కొండ సురేఖ వ్యాఖ్యల వివాదంపై ఈ ఉదయం స్పందించారు. తను కేటీఆర్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ లో వేరే కుటుంబాన్ని లాగినందుకు చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అర్ధరాత్రి తన అకౌంట్ నుంచి సమంత ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతున్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. గాంధీ భవన్ లో మాట్లాడేటప్పుడు కేటీఆర్ క్యారెక్టర్ గురించి, వారు గతంలో చేసిన పనుల గురించి, మహిళల పట్ల వాళ్లకున్న చులకన భావం గురించి మాట్లాడాను. ఆయన నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడితే భావోద్వేగాలకి లోనైకున్న విమర్శలు చేయాల్సి వచ్చింది. ఆ వ్యక్తులపై నాకు ఎలాంటి ద్వేషం లేదు, కోపం లేదు. కేటీఆర్ క్యారెక్టర్ను ప్రజలకు చెప్పే క్రమంలో పొరపాటున ఆ ఫ్యామిలీని ప్రస్తావన వచ్చిందని సురేఖ అన్నారు. అందుకు తాను చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చారు. అనుకోని సందర్భాల్లో ఓ కుటుంబం ప్రస్తావన చేశాను అని అనుకోకుండా నోట్ నుంచి వచ్చింది. వాళ్ళ ట్వీట్లు చూసి తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఏ విషయంలో నేను బాధపడుతున్నానో ఆ విషయంలో ఇంకొకరిని నేను నొప్పించారని తెలిసి వెంటనే నేను దాన్ని వెనక్కి తీసుకుంటూ ట్వీట్ చేశాను. తను ఏ విషయంలో బాధపడుతున్నానో వేరే వ్యక్తి కూడా అలాంటి విషయంలో బాధపడకూడదనే కొండ సురేఖ, అందుకే తాను చేసిన కామెంట్స్ ను బేషరత్తుగా వెనక్కి తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే తనను ట్రోల్ చేసిన కేటీఆర్ మాత్రం క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ వేరొకరు పడకూడదని ఆలోచనతోని బేషరతుగా వెనక్కి తీసుకున్నాను. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేను అన్నట్టుగా ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సి ఉంది.